కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. 60,000 నగదు, 16 తులాల వెండి అపహరించిన దొంగలు. చిన్నారి సహాయంతో పట్టుబడ్డ దొంగలు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో పట్టపగలు చోరీ జరిగింది. మొగలయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ దొంగలు చిన్నారి చింటూ సహాయంతో పట్టుబడ్డారు. చిన్నారిని చూసి కత్తితో బెదిరించి పారిపోయారు దొంగలు. 60,000 నగదు, 16 తులాల వెండి చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగల కదలికలు. ఫిర్యాదు చేసేందుకు చిన్నారితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కుటుంబ సభ్యులు. అదే సమయంలో పిఎస్ ముందు నుండి బైక్ పై వెళ్తున్న దొంగలను గుర్తించిన చిన్నారి వెంబడి అరవడంతో అలర్ట్ అయిన పోలీసులు చేజ్ చేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు చిక్కిన ఒక దొంగ బైక్ తో పాటు దొంగలించిన కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జరిగి ఒక రోజు అయినా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నా పేరు చింటూ, మాది పుట్టపాడు. నేను మా అమ్మ నాయన ఉపాధి పనికి పోయారు. ఆ టైంలో నేను ఇటగా తాళం వేసుకొని బయటికి పోయినా, ఆడుకొని కొద్దిసేపు ఆడుకున్నాక అన్నోళ్ళ గుడి ఇక్కడికి వచ్చి చూస్తే మా ఇల్లు కంపౌండ్ మూసింది, డోర్లు తెరిచినాయంటని చెప్పి దగ్గర పోతుంటే బయట ఒక ఆయన ఉండే, లోపల ఒక ఆయన ఉండే. బయట ఆయన దగ్గర పోతే ఆయన కత్తి చూపించిండు. నేను అక్కడ దూరం బయటకల్లా ఆయన బయట ఆయననేమో హారం కొట్టిండు. ఆయన బయటికి వెళ్ళిండు, వాళ్ళు పోయారు. నేను అప్పటికల్లా స్కూల్లో అటెండర్ రాజాని ఉంటాడు, ఆయనతో పోయినా ఫోన్ తీసుకొని ఫోన్ చేసిన సార్ మా డాడీ వచ్చింది. నా పేరు మొగలయ్య, గ్రామం పుట్టపాడు, మండలం కుల్కచర్ల. మా వద్ది 7:30కు పడతానికి పోయినాము. బాబుని ఇక్కడ పెట్టిపోయినాము. బాబు చేసేపు ఉండి తాళం వేసి ముందల అన్నల గుడి ఉంది, ఆ గుడికాడ పోయి ఆడుకుంటే పోయాడు. ఆడుకునే లోపల అర్ధగంటలో ఆ లోపలనే గుర్తు తెలియని వాళ్ళు వచ్చి తాళం బలగొట్టి ఇంట్లోకి పోయాడు. బాబు బయట ఇలబడినాడు. ఇలబడితే నేను తాళం వేసిపోయినట్టు మా బాబు ఈ ఇంటికి దగ్గర వచ్చి తాళం వేసిపోయిన నేను మళ్ళీ ఇల్లు తెచ్చిండ్రు ఎందుకని గుర్తుతో చూస్తే బయట మా బాబు ఏం చేసిండు, బైక్ కాడ ఇలబడ్డాడు. ఇలబడ్డ బాబు కత్తి చూపించిండు. మా బాబు కత్తి చూసినాడు, బెదురుకొని పక్కల స్కూల్ ఉంటుంది, స్కూల్ కాడికి పోయి అటెండర్ ఉంటాడు, అటెండర్తో పోయి ఫోన్ చేయించి ఇక మా బాబు ఆ బాబు ఇద్దరు కలిసి అది అల్లరి చేసే వరకు ఆరం కొట్టాడు. బయట ఆరం కొట్టి వచ్చే వరకు ఇద్దరు ఇంకా 60,000 చైనాలు 5 లాకాలు ఉంటే లాకర్ వాళ్ళకొచ్చి ఇచ్చేసి అట్లే తలకొట్టి అది చూసి అది తీసుకొని బయటకి పోయాడు. అంత ఆరం చూసింది మా బాబు. అదే సీసీ కెమెరాలో పనిచేసి వచ్చి ఊళ్ళకి వచ్చి చూసి తీసుకొని చెక్ చేసి పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్లో అన్ని చేస్తే అక్కడ నుంచి కుల్కచర్లకి వెళ్ళి వాళ్ళు ఎట్లా పోయిందో కుల్కచర్ల కాడ మా బాబు చూస్తే సార్కు పోయి చెప్పాడు మా బాబు, మా ఇంట్లో దొంగతనం చేసిన ఇంట్లో పోతున్నాడు సార్ అంటే సారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్ తీసుకొని పోయి పట్టుకున్నాడు. ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? ఇంట్లో 60,000 పోయినాయి, చైనాలు పోయినాయి, పట్టీలు. పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఏమేమి పోయినాయంటే ఆడ ఇట్లా అదే ఎంక్వైరీ చెప్పినాం. ఏడ ఉన్నాడు ఆయన? ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఫస్ట్ దాంట్లో బండి ఆయన పారిపోయాడు. ఇక ఆయన బండి ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు.